ఓటే పని చేసే నాకి ఓకే నాకు బతికే నాకి ఇంత పెద్ద బతికేదు ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల కొడతా ఏటి మళ్ళీ ఒక్కసారి లంకలో కత్తి కట్టారు అంటే ఆ మనిషిని సంపకుండా వదలరు. వాడి సొంత మనుషులే వాడి మీద కత్తి కడుతున్నారంట. ఆ విషయంలో ఊరంతా ఒక్కటైపోయింది. ఇంకా వాడిని ఆ అమ్మూరు తల్లే కాపాడాలి. రామ్ చరణ్ గారి పెద్ద మూవీ పైన హైప్ ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఈ మూవీ పైన హైప్ రోజు రోజుకి పెరిగిపోతుందనే చెప్పొచ్చు. ఫైనల్గా ఈ మూవీని అక్టోబర్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఈ మూవీ షూటింగ్ ఇంకా 1 month బ్యాలెన్స్ ఉంది. అలాగే ఈ మూవీకి సంబంధించిన VFX వర్క్ బ్యాలెన్స్ ఉంది. అందుకే ఈ మూవీని మే నుంచి అక్టోబర్ మంత్కి పోస్ట్పోన్ చేశారు. అలాగే ఈ మూవీలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ చాలా వైలెంట్గా ఉండబోతుంది. రామ్ చరణ్ గారు ఈ మూవీలో మాస్ రోల్లో యాక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ గారు చెప్పే ప్రతి డైలాగ్ కూడా మాస్గానే ఉంటుంది. ఫ్యాన్స్కి పండుగనే చెప్పొచ్చు. అలాగే ఈ మూవీకి సంబంధించిన సెకండ్ సింగిల్ని నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ బీజిఎమ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అలాగే ఈ మూవీలో టోటల్గా 5 సాంగ్స్ ఉండబోతున్నాయి. రామ్ చరణ్ గారికి సంబంధించిన ఇంట్రొడక్షన్ సాంగ్ నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయితే ఈజీగా 1000 crores క్రాస్ చేస్తుంది. అలాగే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.